బాగా పాపులర్ సినిమాల హీరోలకు సంబంధించి బెనిఫిట్ షోల పేరుతో తెల్లవారుజామున పెట్టడం ఏంటి? అది 16 ఏళ్ల వయసులోపు పిల్లలు కూడా ఆ టైంలో వస్తారు కదా. దానివల్ల వాళ్ళ చదువులేంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇది కరెక్టేనా అని అడిగింది తెలంగాణ హైకోర్టు. వేళ కాని వేళలో అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించే సినిమాలకు వెళ్ళే 16 ఏళ్లలోపు పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యం మీద చెడు ప్రభావం పట్ల ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించింది. 16 ఏళ్లలో పిల్లల్ని రాత్రివేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాలని వ్యాఖ్యానించింది. రాత్రి సమయాల్లో భారీగా వచ్చే జనాలను అదుపు చేయడం ఎవరి బాధ్యత? పోలీసుల మీద ఇది అదనపు భారం కాదా అని అడిగింది. ఒక షోకి మరో షోకి మధ్య కేవలం 15 నిమిషాల వ్యవధి మాత్రం ఉండటం మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. 15 నిమిషాల వ్యవధిలో వందలాది వాహనాలని తీసుకుని వెళ్ళడం, వందల వాహనాలు పార్కింగ్ చేయడం ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ప్రస్తుత పిటిషన్లను ప్రయోజన వ్యాజ్యాల స్వభావం ఉంది. అదనపు షోలు, బెనిఫిట్ షోలు, రేట్ల పెంపు మీద ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వని పేర్కొంటున్న గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోల ప్రదర్శనకి టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేయడానికి సవాల్ చేస్తూ గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో వేర్వేరు పిటిషన్లు దాఖలవడం, పిటిషన్ మీద జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారించడం జరిగింది. కాకపోతే ఇక్కడ వాళ్ళని ఆ సినిమాకి ఆ టైంలోనన్నా పోనివ్వకపోతే, ఇక్కడ పాపం వీళ్ళు జడ్జిలు మంచి ఉద్దేశంతోనే అనుకుంటున్నారు వాళ్ళు తెల్లారుజామున రాత్రి అంతా నిద్ర అయిపోతుందని. వాళ్ళని కనుక సినిమాకి పోనీకపోతే ముందు రోజు అంతా నిద్ర ఉండదు, రెండో రోజు నా సినిమా చూసేదాకా నిద్ర ఉండదు, 1.5 రోజు నిద్రపోతుంది. ఎందుకంటే అభిమానం అనేది అట్లాంటి పరిస్థితుల్లో ఉంటుందనేది గ్రహించాల్సి ఉంటుంది.